హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ పేపర్ చూడండి. ఇది క్వశ్చన్ పేపర్ని చాలా జాగ్రత్తగా గమనించండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మన ఛానల్లో అన్నీ కూడా మోడల్ పేపర్స్, ప్రాక్టీస్ పేపర్స్ అన్నీ కూడా మనకు గ్రూప్లో అయితే పెడతా ఉన్నారు ప్రిపరేషన్ కోసమని. మీకు కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అయితే మీకు పెడుతున్నా. సో ఇవన్నిటిని ఒక ప్రాక్టీస్ పేపర్లుగా చూసుకోండి. ఆల్రెడీ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి ఈ పేపర్ చూసాక మీరు ఎంత పర్సెంట్ చేయగలుగుతున్నారు, మీ స్థాయి ఎలా ఉంది, ప్రిపరేషన్ స్థాయి అనేది కామెంట్ చేయండి. అయితే 90%, 20%, 40%, 60% ఎంతనే కానీ సరే, అంటే ఈ పేపర్ చూసాక మీకు కాన్ఫిడెంట్ వస్తుంది అనమాట. సో అందుకోసమే అయితే మీకు కామెంట్ చేయండి. అలాగే మీ పేరు, మీ ఊరు కూడా కామెంట్ చేయండి. దీనివల్ల నా వీడియోస్ ఎక్కడి దాకా వెళ్తున్నా నాకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అయ్యే పేపర్సే. ఇప్పుడు కొత్తగా ఏం నేర్చుకునేది ఏముండదు. జస్ట్ ఈ పేపర్ చూసాక మీరు ఏ ఏరియాలో స్ట్రాంగ్గా ఉన్నారు, ఏ ఏరియాలో వీక్గా ఉన్నారు అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. కాబట్టి ఒకసారి క్విక్ రీజన్ కింద పడకండి. ఇది చూసి సెకండ్ సంబంధించి సాంస్క్రిట్ పేపర్ చూడండి. ఇవన్నీ చూసుకోండి, ఎందుకంటే ఇంకా ఇవన్నీ మనం సాంస్క్రిట్ చదవలేము, ఇప్పుడు టైం పడుతుంది బాగా. అండ్ 188 చూడండి, దీంట్లో ఒకటి చూసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ పేపర్ ఇది కూడా. అంటే గత 2 years పేపర్. ఒకవేళ మీరు ఎవరైనా సిలబస్ కవర్ చేయలేకపోయినట్లయితే మీరేం బాధపడకండి, కంగారు పడకండి. జస్ట్ ఒక 2 years పేపర్స్ని ఒక క్విక్ రివిజన్ లాగైతే రివైజ్ చేసుకోండి. 2 years కానీ 3 years కానీ ఒక 3 మోడల్ పేపర్స్ చూసుకోండి చాలు. ఖచ్చితంగా అయితే మీరు పాస్ అవుతారు. ఎవరైతే పాస్ అవ్వలేదు అలాంటి వాళ్ళకైతే నేను ఇచ్చే సలహా అదే. ఎందుకంటే అందరూ సిలబస్ కవర్ చేయడం రూల్ ఏం లేదు కాబట్టి చేసేవాళ్ళు చేసేయండి. ఇంకా కాలేని టైంలో మాత్రం మీరు ఏం బాధపడకండి. సో డెఫినెట్గా అయితే గత 3 ఏళ్ల పేపర్స్ చూసుకోండి. సో అందులోంచి ఆల్మోస్ట్ మీకు రిపీట్గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పాస్ అవుతారు అనమాట. ఇంకా ఒక్క పని చేయండి, ఇవన్నీ కూడా క్వశ్చన్ చూసుకోండి. సో డెఫినెట్గా అయితే ఇవన్నీ మీకు యూజ్ అయ్యేటివే. ఒకసారి వీడియోని పాస్ చేసుకొని చూడండి. సో ఎందుకంటే నాకు వస్తా స్క్రోల్ డౌన్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఇవన్నీ మనం చదువుతూ చాలా టైం పడుతుంది. నేను హిందీ చదివేది ఆల్మోస్ట్ 10th క్లాస్ చదివాను ఇంకా మళ్ళీ. సో అందుకనే కాస్త నేను చదవలేకపోతున్నాను. ఇక్కడ చూసుకోండి, పేపరు చాలా ఇంపార్టెంట్. మీ రివిజన్కి అయితే మనకు వస్తుంది డెఫినెట్గా. మీకు ఇంకా ఏం పేపర్లో కావాలో కామెంట్ చేయండి.